ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలలో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మాజీ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో స్థానిక హనుమానుపేట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నుండి నిరసన ర్యాలీ జరిపారు. అనంతరం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్రావుతో పాటు పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే కవిత అరెస్టు జరిగిందని అన్నారు. సుప్రీంకోర్టులో కేసుల విచారణలో ఉండగానే ఈడీ అధికారులు కుట్రపూరితంగా కవితను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను రాజకీయ పరంగా ఎదుర్కోలేని బీజేపీ కాంగ్రెస్ నాయకత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని అక్రమ అరెస్టులతో బెదిరింపు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు యావత్ తెలంగాణ సమాజం కవితకు అండగా ఉంటుందని, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు బీజేపీ నాయకత్వానికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ కవిత గారిని నిర్దాక్షిణ్యంగా మహిళని కూడా చూడకుండా ఏమి ఇది లేకుండా వచ్చి అరెస్ట్ చేయడం చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ఎందుకంటే దాని నిరసనగా రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు యావత్తు అన్ని గ్రామాల్లో కూడా ఇది కూడా చర్చనీయాంశమై అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ మిర్యాలలో కూడా పెద్ద ఎత్తులో మరి మా యొక్క అధ్యక్షుల వారి ఆ యొక్క ఆదేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకటే మనం చేస్తున్నాను మోడీ గారికి ఎందుకంటే ఏదో సాగుతుందని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని చేస్తే రేపు మరి నీకు కూడా అదే పరిస్థితి వచ్చే పరిస్థితి వస్తుంది సమయం వచ్చినప్పుడు. అందుకనే మీరు ఎమ్మటే ఏమీ తెలియనామని ఏదో మాట్లాడిన సందర్భాలను అడ్డం పెట్టి ఒక్కటి కూడా నువ్వు ప్రూవ్ చేయలేనంత వరకు అసలు ఆమె మీద అనవసరం కేసులు పెట్టి లోపలేస్తే కేసీఆర్ బెదిరిపోతాడుకున్నాడు. కేసీఆర్ తెలంగాణ బిడ్డ, తెలంగాణ రక్తం ఉన్నవాడు. అందుకని నీకు సరెండర్ కాలేదనే ఉద్దేశంతోనే ఈ విధంగా బెదిరింపులకు బయలుదేరినావు. అది నీ వల్ల కాదు. ఎందుకంటే ఆయన నీకు లొంగేది లేదు, నీ వల్ల కూడా కాదని కూడా మనవి చేస్తున్నా. ఎందుకంటే దయచేసి మోడీ గారు ఇప్పుడైనా నువ్వు నాకేం సంబంధం లేదు అనకు. ఎక్కడికి పోయినా ఈ భారతదేశంలో ఏ మూలకు అడిగినా ఎవరిని అడిగినా కూడా ఈడీ అనేదే నాది. ఈడీ ఎవరు లేదు, అమిత్ షా మోడీ ఈడీ అని చెప్పి ముగ్గురు మీకు పేరు వచ్చింది. ప్రతి పల్లెటూరులో నువ్వు ఒక గొడ్లు కాసుకునేవాడిని పశువులు కాపరిని అడిగినా కూడా ఈడీ ఏంటంటే మొట్టమొదటి నీ పేరే మోడీ ఈడీ అని చెప్పి అందరి నోట్లో కూడా నాలుతుంది. కాబట్టి ఆ విధమైన పరిస్థితి మంచిది కాదు. నువ్వు 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో వేస్తానన్నావు. మరి దేశంలో ఉన్న అదానీని, అంబానీని వాళ్ళ కరప్షన్ని వేల కోట్ల రూపాయలు రద్దు చేసినావు. ఇవాళ ఒక 100 కోట్లు ఒక ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి మీద నింద మోపి వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా ఇరికిచ్చి వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళ చేత స్టేట్మెంట్ తీసుకున్నారు. ఒక్కళ్ళను కూడా నువ్వు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కోటి రూపాయలు, 4 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు ఎవరి దగ్గర అక్రమంగా సంపాదించిన వాళ్ళని వసూలు చేసినావా? ఏమీ లేదు. ఏ కేసు కూడా నువ్వు నిలపలేవు. నీ దగ్గర సాక్ష్యాలు లేవు, నిలపలేవు. అన్యాయంగా బెదిరించుకొని పార్టీలోకి తెప్పించుకున్నావు. కానీ అది ఏమి సాగనీయరు. ఇది దక్షిణాది రాష్ట్రాల్లో నీ ఆటలు సాగమని కూడా మరి అందుకనే ఒకవేళ కేసీఆర్ గారు మమతా బెనర్జీ వల్ల భయపెట్టలేకపోయినావు, డిఎంకే వాళ్ళని భయపెట్టిపోయినావు, కేసీఆర్ని కూడా భయపెట్టలేకపోయినావు. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరిని భయపెట్టి వాళ్ళిద్దరిని వశపరుచుకున్నావు. కానీ తెలంగాణ ప్రజలు అట్లా లొంగేవాళ్ళు కాదు. వాళ్ళు తప్పనిసరిగా నీతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంటారు. నీ యొక్క సంగతి చూస్తారు. ఎప్పుడైనా ఇలా జోలికి రాకు, తెలంగాణ ప్రజలు రాకు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చే తెలంగాణ భయపడే ఇచ్చిండ్రు. మరి ఆ కేసీఆర్ మళ్ళీ అటువంటి వ్యక్తిని మరి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఉద్యమం చేస్తారని కూడా మనం చేస్తూ ఎమ్మటే అక్రమంగా మరి మేము ఖండిస్తున్నాం. మరి కవితను అరెస్ట్ చేసిన దాన్ని ఖండిస్తున్నాం. వెంటనే ఆమెను వదిలిపెట్టాలని చెప్పి ఈ సభాముఖంగా మేము మరి అందరం కూడా మేము కోరుతున్నాం. జై కేసీఆర్, జై తెలంగాణ.